హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు మిల్ మేకర్ గోంగూర కూర వండుతున్నానండి. మిల్ మేకర్ ముందుగా నానబెట్టుకుని శుభ్రంగా పిండేసి వాటర్లో నుంచి తీసి పిండేసి ఇలా కొంచెం నూనె వేసుకుని మూకిట్లో కొంచెం నూనె వేసుకుని ఇలా వేపాలండి ఎర్రగా. చూడండి, బాగా ఎర్రగా వేపుకోవాలి. వేపితేనే మనకి పచ్చి వాసన లేకుండా కూర చాలా బాగుంటుంది. బాగా వేగాయండి. వేరే ప్లేట్లోకి తీసుకొని వేగిన మిల్ మేకర్ వేరే ప్లేట్లోకి తీసుకొని డైలీ పెట్టే పోపే ఆవాలు జీలకర్ర వేసేసి అది చిటపట్లాడాక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయ అంతా వేసుకోవాలండి. వెల్లుల్లిపాయ చితగొట్ట వేసాను. నేను ప్రతి కూరలో పచ్చిమిరపకాయ ఎక్కువ వాడతానండి. తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న గోంగూర వేసి కారం, పసుపు, కొంచెం కూరకు సరిపడా ఉప్పు అనమాట అండి. గోంగూర కదా, కొంచెం ఉప్పు ఎక్కువగానే పడుతుంది, పులుపు ఉంటుంది కదా, అందుకు బాగా యాగనిద్దామండి ఒకసారి. చూడండి, వేగిపోయింది కదా. గోంగూర ఉత్తినే మగ్గిపోతుందండి, ముద్ద అయిపోతుంది. ఇప్పుడు మిల్ మేకర్ వేసుకుందాం. చాలా బాగుంటుందండి మిల్ మేకర్ గోంగూర. వాటర్ పోసి మూత పెట్టేద్దామండి. ఎందుకంటే గోంగూర అవి రెండు బాగా పడుతుంది కదా, ఉప్పు అంతా పడుతుంది మిల్ మేకర్కి. అందుకని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. కొంచెం గరం మసాలా, మూత పెట్టేద్దాం. చూడండి, గోంగూర మెత్తగా ఉడికిపోయింది కదా. మిల్ మేకర్ కూడా బాగా ఉడికిని తాలింపులో అదే గోంగూరలో పుల్లగా ఇప్పుడు చాలా బాగుంటాయండి మిల్ మేకరు. మన చికెన్ అలా వండుకుంటాం కదా, రొయ్యలు అలా చాలా టేస్టీగా ఉంటాయి. ప్లీజ్ అండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి ప్లీజ్.